వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో బలోపేతం అయ్యేందుకు వైసీపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రం. జగనన్న టెకో ఫోర్స్ పేరుతో డిజిటల్ మీడియాపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. డిజిటల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్కు వైసీపీ ప్లాన్స్ వేస్తోంది. సాధారణ పార్టీ కార్యకర్తలు, పార్టీకి కోర్ సింపథైజర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ను ఒకే తాటిపైకి తీసుకురావడమే టెకో ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డిజిటల్ నిపుణులను పార్టీ కోసం వాడుకునేలా వైసీపీ వ్యూహం రచిస్తోంది. వైసీపీని డిజిటల్గా మరింత బలోపేతం చేయడమే జగనన్న టెకో ఫోర్స్ లక్ష్యం. ఫీల్డ్ లెవెల్లో ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్ను నియమించే యోచనలో ఉంది వైసీపీ. గ్రౌండ్ నుంచి క్యాడర్కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ను సిద్ధం చేస్తోంది. ప్రతి మండలం నుంచి యాక్టివ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను భాగస్వామ్యుల్ని చేసేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. వెబ్సైట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా భారీ సంఖ్యలో టెక్ వారియర్లను సిద్ధం చేస్తోంది వైసీపీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వైఎస్ఆర్సీపీ డిజిటల్ ప్లాట్ఫామ్ని బలోపేతం చేసే దిశగా, అంటే సోషల్ మీడియాలో బలోపేతం అవ్వాలి, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అంటే వైసీపీ ఇప్పటికీ దీనికి సంబంధించి భారీగా గ్రహించింది అనేటువంటి మాట వాస్తవాన్ని ఏంటి, దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? మురళి, సోషల్ మీడియాలో వైసీపీ బలోపేతం అయ్యేందుకు ప్రధానంగా వ్యూహాలు రచిస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు యథావిధిగా నడుస్తున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఏదైతే జగన్ ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీకి ప్రధాన మీడియా బలం ఎక్కడ లేదు. జగన్ తన సొంత మీడియా ద్వారా లబ్ధి పొందింది కానీ రాజకీయంగా ప్రయోజనం చేకూరింది కూడా లేదనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి తిరిగి 2019 అధికారంలోకి వచ్చే వరకు కేవలం సోషల్ మీడియానే అస్త్రంగా వాడుకున్నారు. వైసీపీకి సోషల్ మీడియానే అత్యంత బలం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన అస్త్రం సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం పైన 2014లో గలమెత్తారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధానంగా సోషల్ మీడియానే నమ్ముకుంది. మరోసారి సోషల్ మీడియా అస్త్రంగానే జగన్ తన పార్టీ కార్యకర్తలను కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆయా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మీడియాను వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి వాడుతున్నారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలను అడ్రస్ చేయండి, పార్టీ కార్యాలయానికి పంపించండి అంటూ గతంలో జగన్ విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాని మరో ఎక్స్ట్రాడినరీ లెవెల్ కి తీసుకొని పోవడానికే వైసీపీ మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఒక సోషల్ మీడియా అస్త్రాన్ని వాడుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు డిజిటల్ మీడియాలో ఉండే నిపుణులను కూడా పార్టీలకు ఆహ్వానించి, పార్టీ కార్యక్రమాలు ఆహ్వానించి పార్టీని అటు డిజిటల్ మీడియాను బలోపేతం చేసేందుకే వైఎస్ఆర్సీపీ ఈ ప్రయత్నాలు చేస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ఒక సమూహాన్ని ఏర్పరచడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, క్షేత్రస్థాయి నుంచి కూడా సమాచారం తెప్పించుకుందుకు ఏదైతే క్షేత్రస్థాయిలో ప్రతి మండలానికి ఒక డిజిటల్ మీడియా వారియర్ను నియమించి, ఆయా గ్రామాల్లో వాలంటీర్లు నియమించి, క్షేత్రస్థాయిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి లింక్ ఉండేలాగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు ఏదైతే భారీ స్థాయిలో క్యూఆర్ కోడ్లు ఇప్పటికే క్యూఆర్ కోడ్ల ద్వారా భారీ సంఖ్యలో టెక్ వారియర్లను నియమించుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. మురళి, అంటే టెక్నికల్గా దీనికి సంబంధించి గ్రామాన ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ దానికి సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు, ఏకం చేసి గ్రామాన కూడా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ప్లాట్ఫామ్ రూపంలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం అనేటువంటి ఒక మాట. అంటే ఒక రెవల్యూషన్ కింద దీన్ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్. రాబోయే ఎన్నికల్లో ఎంత సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుందో అని కూడా సర్వత్రా చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి టెక్నికల్ అప్డేట్కి సంబంధించి లోతుగా చూస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక దిశానిర్దేశం లేకోకుండా గతంలో కొనసాగిన నేపథ్యం. అయితే 2014 నుంచి వారు చేసిన పోరాటం 2019లో ఫలించింది. జగన్ సీఎం అయ్యారు. 2019 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు
ఏదైతే గతంలో కష్టపడిన వారికి ఎవరికి పదవులు కానీ కష్టపడిన వారికి ఎవరికి న్యాయం చేయలేదు, కేవలం జగన్ తన అవసరానికి వాడుకున్నాడు, అవసరం తీస్తానే గాలికి వదిలేశాడనే ఒక విమర్శ తీవ్ర స్థాయిలో ఉండేది. జగన్ ఓడిపోయిన తర్వాత ఆ విమర్శలు మరింత వెలువెత్తాయి. జగన్ పార్టీని గాలికి వదిలేశారు, పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశాడు. కేవలం సంక్షేమము, కులము, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ కులాల మధ్య విభజన తెచ్చారు అనే ఒక తీవ్ర విమర్శ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. అయితే జగన్ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలా మంది అసంతృప్తితో కొనసాగిన నేపథ్యం. అయితే ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత కూటమి పాలనపై రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తి వైఎస్ఆర్సీపీలో మళ్ళీ నూతనోత్తేజం నింపుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ డిజిటల్ మీడియాను బలోపేతం చేసేందుకు ప్రధాన కారణం వచ్చేసి ఏదైతే ప్రత్యర్థుల ఆరోపణలు తిప్పికొట్టడం, అదేవిధంగా వైసీపీ హయాంలో చేసిన మంచి పనులను ప్రచారం చేయడం ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను బలోపేతం చేయడమే జగనన్న ఫోర్స్ టెక్ ప్రధాన లక్ష్యము. క్షేత్రస్థాయి నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి వరకు ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి. ఏ గ్రామంలో ఏం జరిగినా క్షణాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను బలోపేతం చేస్తున్నారు. ఏదైతే ప్రతి మండలానికి ఒక వాలంటీర్ని నియమించి గ్రౌండ్ నుంచి క్యాడర్ వరకు కూడా డిజిటల్ సపోర్ట్ అందించాలనేది ప్రధాన ఉద్దేశం. ORM ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ ద్వారా సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, అదేవిధంగా పాజిటివ్ గా జనాల్లోకి ఈ వైసీపీ పార్టీ పాజిటివ్ కోణంలో పాజిటివ్ నెరేటివ్ సిద్ధం చేయడానికి కూడా ఈ డిజిటల్ మీడియా ప్రధాన ఉద్దేశం. ప్రతి మండలం నుంచి యాక్టివ్ ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆ మండలంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా పార్టీకి సంబంధించిన ఆ పాజిటివ్ అంశాలు కూడా జనాల్లోకి తీసుకోవడానికి వైఎస్ఆర్ ఆయా నియోజకవర్గాల నేతలతో లింక్ అయి ఉంటుందా, లేకపోతే దీన్ని సపరేట్గా దీనికి సంబంధించి ఒక కార్యవర్గం ఉంటుందా అనేటువంటి ఒక మాట. గతంలో అంతర్గత విభేదాల కారణంగా ఏ విధంగా పార్టీ డ్యామేజ్ అయిందో కూడా అధిష్టానం గ్రహించినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దాంతో లింక్ పెడుతుందా, లేకపోతే దీనికి సపరేట్ విభాగం కానీ లేకపోతే కార్యవర్గం కానీ సపరేట్ వ్యక్తులు, అంటే దీని వింగ్ వేరే ఉంటుందా అనేది కూడా ఒకంత డిస్కషన్. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, సోషల్ మీడియా వింగ్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. అయితే ఈ వింగ్స్ ను బలోపేతం చేసేందుకే జగనన్న టెక్ ఫోర్స్ అనే కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రధానంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా అనుసంధానమై ఉంటది. పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయా మండలాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వారి ప్రతిభను గుర్తించి పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు కూడా డిజిటల్ మీడియాని వాడుకోవడం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలన్నీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరవేరడమే దీని ప్రధాన ఉద్దేశం. ఏదైతే సోషల్ మీడియాను బలోపేతం చేయడం, టీడీపీ కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను జనాలకు అర్థమయ్యేలా చెప్పడం, మరో పక్క పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి మరోసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నే నమ్ముకుంది. అయితే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఉపయోగపడుతుందా అనే అంశం 2014 నుంచి 2019 వరకు కూడా అది నిరూపిస్తుంది. అయితే జగన్ తర్వాత జరిగిన రాజకీయ మార్పు, జగన్ సీఎం అయిన తర్వాత అందరినీ గాలికి వదిలేశాడనే విమర్శ తీవ్రంగా ఉంది. అయితే ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఉన్న ప్రేమ మీద కానీ వీరందరూ ఉచితంగా ఏదైతే తమకు సమయం ఉన్న సమయంలో లేదా కొంత మేరకు పార్టీకి ఉపయోగపడాలని ఎవరైతే ఉంటారో వారిని దీంట్లో చేర్చే ఉద్దేశంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఎవరైనా పార్టీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉండి ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా ఈ జగన్ టెక్ ఫోర్స్ లో చేర్చేదే ప్రధాన ఉద్దేశం కనబడుతుంది. అయితే జగన్ సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకుంటారా అనే అంశం పక్కన పెడితే, జగన్ వాడుకున్న ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైతే గుర్తు పెట్టుకుంటాం, రాబోయే రోజుల్లో అధికారంలోకి గుర్తిస్తామంటూ పదే జగన్ చెప్తున్న మాటలు ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతాయి అనేది కూడా ఒక విమర్శించి, మరొక అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు చెప్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేరని గ్యారెంటీ ఏముందనే చర్చ కూడా ఒక పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సోషల్ మీడియాలో బలోపేతమయ్యేందుకు వైసీపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రం. జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో
డిజిటల్ మీడియాపై మరింత ఫోకస్ పెట్టింది వైసీపీ. డిజిటల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్కు వైసీపీ ప్లాన్ చేస్తోంది. సాధారణ పార్టీ కార్యకర్తలు, పార్టీకి కోర్ సింపథైజర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ను ఒకే తాటిపైకి తీసుకురావడమే టెకోఫోర్స్ ముఖ్య ఉద్దేశం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డిజిటల్ నిపుణులను పార్టీ కోసం వాడుకునేలా వైసీపీ వ్యూహం రచిస్తోంది. వైసీపీని డిజిటల్గా మరింత బలోపేతం చేయడమే జగనన్న టెకోఫోర్స్ లక్ష్యం.